సార్ మరి అలాగే డిజిటల్ మార్కెటింగ్ హౌస్ వైఫ్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? రైట్ అండి. సో హౌస్ వైఫ్స్ డిఫరెంట్ కారణాల వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వెతుకుతుండొచ్చు. యా. మ్యారేజ్ అయిన తర్వాత కిడ్స్ వల్ల వాళ్ళు ఆఫీస్కి వెళ్ళలేక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వెతుకుతుండొచ్చు. అండ్ డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్లో అవకాశాలు ఉన్నాయండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళేది 80% ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ 20% మాత్రమే ఉన్నాయి. బట్ ఇఫ్ యూ రియలీ వర్క్ హార్డ్, ఆ 20%లో మీకు జాబ్ వస్తుంది. శాలరీస్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా మీరు స్కేల్ చేసే కొద్దీ పెరుగుతుంది అనమాట. బట్ ఫ్రీలాన్సింగ్ దీంతో పాటు మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే ఈ ఇన్కమ్ తోటి ఆ ఇన్కమ్ కూడా సరిపోతుంది. నెక్స్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే చేయాల్సిన అవసరం లేదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే చేయకుండా ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ చేసి మన వెబ్సైట్ ప్రమోట్ చేసుకొని క్లయింట్ మనం తెచ్చుకోవచ్చు. ఓకే. దాని ద్వారా నీకు క్లయింట్స్ వస్తుంది. దట్ ఈస్ మోర్ లైక్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా అనమాట. రైట్ నౌ మా దగ్గర జాయిన్ అయ్యే 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ హౌస్ వైఫ్స్ ఓన్లీ. 70% రూరల్ నుంచి ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు అనమాట. సో మెజారిటీ వీఆర్ వర్కింగ్ హార్డ్ టు గివ్ దమ్ జాబ్స్ అనమాట. సో ప్రస్తుతం నేను 2 ఇండస్ట్రీలు స్టార్ట్ చేశానండి. అపార్ట్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, రియల్ ఎస్టేట్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ తోటి నేను టైఅప్ అయ్యాను. సో ఇన్సూరెన్స్ సెక్టర్లో ఒక కంపెనీతో టైఅప్ అయ్యాను. అక్కడ ఏం చేస్తున్నామంటే మా దగ్గర ట్రైన్ అయిన హౌస్ వైఫ్స్ అందరినీ కూడా ఆ ప్రోగ్రాంలో జాయిన్ చేపిస్తున్నాను. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ మీద నాలెడ్జ్ ఇచ్చేసి ఒక ఎగ్జామ్ రాస్తారు. మీరు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ సేల్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ సర్టిఫైడ్ అనమాట. 800 రూపీస్ ఎగ్జామ్ ఫీజు కట్టేస్తే మీరు ఎగ్జామ్ రాస్తారు. క్లియర్ అయిపోయింది అనుకోండి, ఏ బ్యాంక్ ఇన్సూరెన్స్ అయినా మీరు సేల్ చేసుకోవచ్చు. దట్టు మీరు మళ్ళీ చుట్టాలు ఎంబడి సేల్ చేయాల్సిన అవసరం లేదండి, ఆన్లైన్ ద్వారానే సేల్ చేయొచ్చు. అది దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఒక 1 lakh సంబంధించిన ఒక పాలసీ మీరు సేల్ చేస్తున్నారు అనుకోండి, మీకు దగ్గర 10,000 నుంచి 30,000 వరకు ఇన్కమ్ వస్తుందండి. బికాస్ మీ వల్ల ఆ ఇన్సూరెన్స్ అనేది సేల్ చేయబడింది. కమిషన్ ఇస్తారనమాట. ఇన్సూరెన్స్లో బెటర్, మన అఫిలియేట్ మార్కెటింగ్ మాట్లాడుకున్నాం కదా, అది 1 time. ఇది దాదాపు మల్టిపుల్ వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ టైం చేసిన 30,000 వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ అతను రిన్యువల్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు 7% వస్తుందండి, అంటే 7,000 వస్తుంది. ఇయర్లో మీరు 100 అమ్మారు అనుకోండి, 7,000 into 100, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్సూరెన్స్. మీరు చూస్తుండొచ్చు, ఎల్ఐసి వాళ్ళు అప్పట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా ఎల్ఐసి చేస్తుండే అనమాట. కాకపోతే ట్రెడిషనల్ పోయింది. ఇప్పుడు డిజిటల్ ద్వారా ఇన్సూరెన్స్ ఎట్లా సేల్ చేయాలని నేర్పించి ఆ హౌస్ వైఫ్కి ఒక పాసివ్ ఇన్కమ్ నేర్పిస్తారు. సెకండ్, మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే పొద్దు నుంచి రాత్రి తిరగాలి, మళ్ళీ హౌస్ వైఫ్ తిరగలేరు కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ ఇంటి దగ్గరనే ఉండి ఫేస్బుక్ ద్వారా లీడ్ జనరేట్ చేసి ఆ వెంచర్ అతనికి ఇచ్చామనుకోండి, అది సేల్ అయితే వీళ్ళకి కమిషన్ వస్తుంది. సో వీ హ్యావ్ ఎ ప్రూవెన్ ప్రాసెస్ అండి. యాజ్ అ హౌస్ వైఫ్ జాయిన్ కండి, మీకు జాబ్తో పాటు ఫ్రీలాన్సింగ్ అండ్ ఈ 2 సెగ్మెంట్ ద్వారా యూ కెన్ మేక్ మనీ. గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.